జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎక్స్క్యూజ్ మీ, నిన్నే. నువ్వు నన్ను విష్ చేయకపోయినా పర్వాలేదు. నీ పొగరు గర్వం ఎల్లుండి వరకే. ఆ తర్వాత నువ్వు చెప్పు కింది తేలులా నలిగిపోతావు. ఇప్పుడే మా యూనియన్ లీడర్, అదే ఇప్పటి లీడర్, కాబోయే లీడర్ చెప్పాడు. లంచ్ బ్రేక్ లో నువ్వు వర్కర్స్ ని కాకాపట్టి పనిచేసావంట. అందరూ కాండ్రించి బొమ్మేసినంత పనిచేశారంట. అయినా ఇదేమైనా ఇల్లు అనుకున్నావా? అత్త, మావ, బావ, అక్క, పిన్ని అందరూ నిన్ను సపోర్ట్ చేయడానికి. ఇది ఫ్యాక్టరీ. ఇక్కడ మెషిన్స్ ఎలాగో మనుషులు కూడా అంతే. పవర్ ఉంటేనే మెషిన్స్ పనిచేస్తాయి. మనీ ఇస్తేనే మనుషులు మాట వింటారు. నీకు తినడానికే గతి లేదు. ఇక వీళ్ళందరినీ ఎలాగుంటావు? ఏం మాట్లాడవేంటి? నోరు పెకలట్లేదా? మాటలు రావటం లేదా? లేక ధైర్యం సరిపోవట్లేదా? నేను మాట్లాడితే తట్టుకునే శక్తి మీకుందా మేడం? నీ ఓటమి కన్ఫర్మ్ అయింది. ఇంకా ఏం మాట్లాడతావు నువ్వు? ఇంకా ఎలక్షన్సే అవ్వలేదు, అప్పుడే నేను ఓడిపోతానని మీరెలా చెప్తారు? మా లీడర్ వెనకే వర్కర్స్ అందరూ ఉన్నారు. నీ వెనకెవరున్నారు? నా భర్త ఉన్నారు. నా శ్రేయోభిలాషులున్నారు. ఎవరు? ఆ పద్మ, ఆ రవినా? వీళ్ళిద్దరు ఓటేస్తే నువ్వు గెలుస్తావా? పాపం, నీ భర్త ఓటు కూడా నీకు పడదే. ఎలా గెలుస్తావు? రాసి పెట్టుకోండి, ఎల్లుండి గెలిచేది నేనే. గెలవకపోతే ఏం చేస్తావు? ఫ్యాక్టరీలో జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోతాను. అయితే రిజైనింగ్కి రెడీగా ఉండు. అలాగే మీ లీడర్ని కూడా రెడీగా ఉండమని చెప్పండి. తను ఓడిపోతే రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. నేనెందుకు రిజైన్ చేయాలి? నేను చేయను. నువ్వే గెలుస్తావని కాన్ఫిడెంట్గా చెప్పావు కదా ఇడియట్. తన ఛాలెంజ్కి ఒప్పుకో. నేను ఒప్పుకుంటున్నాను. ఎవరు ఓడిపోయినా రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. మేనేజర్ గారు, ఆయన గారి అకౌంట్ సెటిల్ చేసే పనిలో ఉండండి. పాపం చాలా రోజుల నుంచి ఉన్నారు కదా, పాత లెక్కలు చాలానే ఉంటాయి. ఎవరి లెక్క సెటిల్ చేయాలో ఎల్లుండి చూద్దాం. ఐఎమ్ వెయిటింగ్. ఆయన ఎక్కడ రవి? క్యారేజ్ తీసుకురావడానికి వెళ్ళాడు వదినా. అక్క, ఎక్కడికి వెళ్తున్నా అక్క? వదినా,
ఏమైంది వదినా? ఎందుకు ఆ కారు వెనక్కి పరిగెట్టారు? ఆ కారు అదే కారు రవి. మొన్న రాత్రి ఆ కారే ఇంటికొచ్చింది. ఆయన అందులో కూర్చున్నారు. నేను వెళ్ళేసరికి ఆయన దిగిపోయారు. ఇలాగే అప్పుడు కూడా కార్ ఫాస్ట్గా వెళ్ళిపోయింది. నిన్న నేను చూసిన కారు కూడా ఇదే వదినా. అన్న ఈ కారులోనే వెళ్ళిపోయారు. నన్ను చూసి కార్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఆ కారులో ఎవరున్నారు? మీ కట్ట కనపడకూడదని ఆ కారులో ఉన్నవారు అనుకుంటున్నారేమో వదినా. ఆయనతో పరిచయం ఉంటే నా దగ్గర దాపరికాలేంటి? నేను వాళ్ళని చూడకూడదు అనుకోవడం ఏంటి? అసలు ఎవరు వాళ్ళు? మీ అన్నయ్య నా దగ్గర ఏదో దాస్తున్నాడు రవి. అంటే అన్నయ్య తప్పు చేస్తున్నాడని మీరు అనుకుంటున్నారా వదినా? తప్పో ఒప్పో నా దగ్గర దాయాల్సిన అవసరం ఏముంది? నన్ను చూసి ఆ కారులో వ్యక్తి పారిపోవడం ఏంటి? నాకు అర్థమైనంత వరకు అన్న ఏ తప్పు చేయరు వదినా. ఆయనపై నాకు నమ్మకం ఉంది రవి. కానీ ఈ మిస్టరీ ఏంటి? ఆ మిస్టీరియస్ పర్సన్ ఎవరు? ఆ పర్సన్కి ఈయనకి సంబంధం ఏంటి? అసలు వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది? వదినా వెళ్దాం పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.